ఔటర్ రింగ్ రోడ్ పై డేంజర్ ఫీట్ కారులో 200 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్లిన యువకుడు అతి వేగంతో వెళుతూ తను వేగంగా వెళుతున్నాను అన్న విషయాన్ని మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేసి ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ అయింది. ర్యాష్ డ్రైవింగ్ కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఆ కారుని సీజ్ కూడా చేశారు. పోలీసుల అదుపులో ఉన్నాడు ప్రస్తుతం అలకాపురికి చెందిన ఆ వ్యక్తి. ర్యాష్ డ్రైవింగ్ ని ఉపేక్షించేదే లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. Last time we had hit 200 in our autos. फानले उंदी जोरो केसरो बाला 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 मैं तो सही बाला 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 बाला. ఇటీవలే ఔటర్ రింగ్ రోడ్ లో జరిగిన ప్రమాదాల గురించి మనం చూసాం. ఎప్పటికప్పుడు పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. స్పీడ్ కంట్రోల్లో ఉంచుకోవాలి, అతి స్పీడ్ తో డ్రైవింగ్ చేయకూడదు అని చెప్పి పోలీసులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ యువకుడు ఔటర్ రింగ్ రోడ్ పై వెళుతూ ఈ డేంజర్ ఫీట్ చేయడమే కాకుండా దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. మనం చూస్తున్నాం స్క్రీన్ పై 203 కిలోమీటర్ల స్పీడ్ తో అతను వెళుతూ ఉన్నాడు. ఔటర్ రింగ్ రోడ్ పై డేంజర్ ఫీట్ ఇది. కారులో 200 పైన కిలోమీటర్ల స్పీడ్ తో వెళుతూ దాన్ని రికార్డ్ కూడా చేసి ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. అతి వేగంతో వెళుతూ మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేయడం మరింత ప్రమాదకరం. అయితే వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్ళింది. ఆ వ్యక్తి ఫోటోగ్రాఫ్ కూడా మనం స్క్రీన్ పై చూస్తున్నాం. అలకాపురికి చెందిన వ్యక్తి, మణికొండలోని అలకాపురికి చెందిన వ్యక్తి ర్యాష్ డ్రైవింగ్ కేసును ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు కారుని కూడా సీజ్ చేసేశారు పోలీసులు. పోలీసుల అదుపులో ప్రస్తుతం ఆ వ్యక్తి ఉన్నాడు. ర్యాష్ డ్రైవింగ్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉన్నా కూడా ఈ వ్యక్తి ఇప్పుడు ఇలా చేయడం అనేది విషాదకరం. Last time we had hit 200 in our autos. फानले उंदी जोरो केसरो बाला 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 मैं